शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. భవ్యమైన మనోహరమైన అతి సుందరమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. భగవాన్ రమణ మహర్షి గారి ఒక ధ్యాన శ్లోక ప్రార్థనా శ్లోక పాడుతూ మొదలు పెడతాము. నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన భ్రామ్యాం స్థితౌ తు పితరం వటమూలవాసం సంస్మారయంతం అచలం తమనుస్మరామః. భగవద్గీత 700 శ్లోకాలు, ఉపనిషత్తు వేదాలు ఎన్ని శ్లోకాలో లెక్కమే లేదు. కానీ అందులో నుండి సారం తీసి ఒక 30 శ్లోకాలలో మనకు బోధిస్తున్నారు భగవాన్ రమణ మహర్షి గారు. మొదటిలో కర్మయోగ, తరువాత ఉపాసనా యోగ, పూజ ఎలా చేయాలి, పూజ అష్టమూర్తి బృద్ అది చేయాలి, మొత్తం ప్రపంచమే భగవంతుడు అని పూజ చేయండి అని అన్నారు. తరువాత జపం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, భేద భావనతో ధ్యానం మొదలుపెట్టి తరువాత భేద భావన లేదు అలాంటి ధ్యాన చెయ్యాలి అని అన్నారు. తరువాత అష్టాంగ యోగంలో ఒక్క అంగం ప్రాణాయామం. ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది అన్నారు? తాత్కాలికంగా టెంపరరీగా మనస్సుని నిగ్రహించగలుగుతాము. లేకపోతే అది కూడా లేదు కదా. మనం ఎలా ఉంది మనస్సు? అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దాన్ని కొంచెం సేపైనా నిగ్రహించాలి అంటే ప్రాణాయామం ఇది అవసరమే. ఇది మనకు భౌతిక దేహానికి ఆరోగ్యానికి మంచిదే, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని ప్రాణాయామం చేయండి అని అన్నారు. ఆ తరువాత జ్ఞాన మార్గ, దాన్ని పరిచయం 13-14-15 శ్లోకంలో ఒక పరిచయం ఇచ్చేసి 16వ శ్లోకంలో దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం అన్నారు. ప్రపంచంలో ఏమేమి చూస్తున్నామో అంటే ఏమేమి గ్రహిస్తున్నామో, మనస్సులో ఏమేమి ఉన్నాయో అవి అన్నీ సైడ్లో పెట్టేసేయండి. ఇప్పుడు గుడికి వెళ్తే, ఏ గుడి వెళితే ఒక కొన్ని స్టెప్స్ అయినా ఎక్కాలి. తిరుపతి అయితే చెప్పే అవసరమే లేదు. ఏ గుడి అయినా ఒక్క 2 స్టెప్స్ అయినా పైకి ఎక్కాల్సి వస్తుంది. ఎందుకు ఇలాగుంటుంది అంటే మన ప్రాపంచిక విషయాన్ని అక్కడ వదిలేసి పైకి ఎక్కాలి. భౌతికంగా ఎక్కుతున్నాము, మానసికంగా మనము అవి అన్నీ వదిలేసి పైకి వెళ్ళాలి అని అర్థం. ఒక 2 స్టెప్ అయినా ఏ గుడికి వెళ్తే చూడండి, ఒక్క 2 స్టెప్స్ అయినా ఉంటుంది. అది మనం అంతా అక్కడ వదిలేసి
మనమేం చేస్తున్నాం? వదిలేస్తున్నామా? అక్కడ వెళ్తే ఇంకా ఎక్కువ కోరికలు, పెద్ద లిస్టు ఇస్తున్నాము. అది చేసి ఇవ్వు, ఇది చేసి ఇవ్వు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు. మనం ఆర్డర్ ఇస్తున్నాము భగవంతుడికి. ఏం చెయ్యాలి నాతో, నాకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు నువ్వు అని మనమే ఆర్డర్ ఇస్తున్నాము. ఇది సరియా? మరి ఎందుకు ప్రార్థన చేయాలి కదా? మనకేది మంచిదో అతనికే తెలుసు కదా. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, ఆయన కదా ఇచ్చేవాడు. అందుకే ఎక్కాలి అంటే అక్కడ అవి అన్నీ వదిలేసి వెళ్ళాలి. లౌకిక విషయాల్ని బయట పెట్టేసి ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని అక్కడ ఆ బ్యాగ్లో అన్ని లౌకిక విచారాన్ని పెట్టేసి మళ్ళీ వచ్చినప్పుడు మోసుకొని వద్దాంలే. కానీ అక్కడ వెళ్ళినప్పుడైనా మనస్సు ప్రశాంతంగా ఖాళీగా ఉండాలి. భగవంతుడి మీద మనము కొంచెమైన ధ్యానం. మనం ఏం చేస్తాము? గుడికి వెళ్తే ఏదో ఒక 2 నిమిషాలు అక్కడ చూస్తాము, తర్వాత మన ఫ్రెండ్స్ ఎవరో కనపడతారు, ఇంకా మొదలు పెడతాము లౌకిక విషయం, మన కుటుంబ విషయం. ఏమి జరిగింది, ఏమైంది, ఎందుకు ఇలాగైంది, అవి అన్నీ ఎవరేం తిట్టారు, ఎవరేం చెప్పారు నా గురించి, అవి అన్నీ అక్కడ చెప్పాలి మనకు. దేనికి వెళ్తాము గుడికి? ఇది మనం ఆలోచించాలి. ఊరికే భౌతికంగా అక్కడ ఒక మెకానికల్గా వెళ్ళి ఓ దడని ఒక స్తోత్రం పాడేసి అది కాదు. అయితే ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి, అవి అన్నీ వదిలేసి వెళ్ళాలి. దృశ్యవారితం, దృశ్య అంటే చూసింది అని కాదు, ఏమేం గ్రహించామో, ఈ ప్రపంచం నుండి ఏమేం గ్రహించామో అవి అన్నీ అక్కడ సైడ్లో పెట్టేసి కొంచెంసేపు అయినా ఇది ప్రయత్నం చేయండి అంటున్నారు. అది చేస్తే ఇదే తత్వదర్శన, ఇంకా వేరేం పెద్ద ఇది లేదు. తత్వదర్శన అంటే ఏం మనకు కనపడుతుందా? ఏమైనా ఏమీ కనపడదు. కనపడడానికి అది ఒక వస్తువు కాదే. అందుకేం చెప్పారు? మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్ అన్నారు. మనస్సు లేకపోవడం, భేదభావ ఉన్నటువంటి నువ్వు నేను అని ఉన్నటువంటి మనస్సుని నాశ చేయడం. అవి ఎలా చేయాలి? దాని గురించి 18 శ్లోకం నుండి మొదలుపెట్టారు. వృత్తయస్త్వం వృత్తిమాశ్రితాహ అని మొదలుపెట్టారు. ఇప్పుడు 3 స్టేజెస్లో మనకు చెప్పబోతున్నారు. మొదటి స్టేజ్ అంటే ప్రపంచం అంటే మన మనస్సులో ఏం గ్రహించామో, మనస్సులో ఏం ఆలోచనలు ఉన్నాయో దాని ఒక మూట, అంతే, ఒక బండిల్. ఎంత పెద్ద ప్రపంచం, ఎన్నో మంది ఉన్నారు, ఎన్నో విషయాలు ఉన్నాయి అక్కడ, సరి. కానీ నా ప్రపంచం అంటే నాకేం తెలిసిందో, నా మనసులో ఎన్నో విషయాలు తెలుసుకుంటాము, కానీ ఉంటుందా మనస్సులో? దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచన చేసినప్పుడు అది ఉంటుంది, సిమెంట్ వేసినట్టు ఉంటుంది మనకు. అయితే మన ప్రపంచం అంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మాత్రమే. దానికి ఇదం వృత్తి అని పేరిచ్చారు. ఇది మొదటి స్టేజ్. మనము తెలుసుకోవాలి. ఉండని ఎంత పెద్ద ప్రపంచం ఉంటే కూడా నాకు ఏమి విచారం తెలుసో అవి మాత్రమే నా ప్రపంచం. ఎన్ని విచారాలు తెలుసు? ఏదో ఒక లిమిటెడే కదా. అయితే ఒక చిన్న మూట ఆలోచనలు, నా మనస్సులో వచ్చే ఆలోచనల ఒక మూట మాత్రమే ఈ ప్రపంచం. ఇది మొదటి స్టేజ్, ఇదం వృత్తి. రెండవ స్టేజ్ ఏం చెప్తున్నారు అంటే, ఈ ఇదం వృత్తి అనేది అహం వృత్తి మీద ఆధారపడి ఉంది. అహం వృత్తి అంటే నేను అనే ఒక వ్యక్తిత్వం, అహంకారం, అహంభావం అంటాం కదా, ఒక గర్వం, అది కాదు. నేనున్నాను అంతే. ఈ వ్యక్తిత్వానికి పేరు ఇక్కడ అహం వృత్తి. నేను అనేది లేదు అంటే నువ్వు, అతను, ఆమె, మీరు ఏమీ ఉండదు. నేను అని ఉంటే మాత్రమే వేరే అన్ని విచారాలు ఉంటాయి. అంటే అహం వృత్తి మీద ఆధారపడి ఇదం వృత్తి ఉంటుంది. ఇది రెండవ స్టేజ్. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను అది. ఇంకా మూడవ స్టేజ్ అంటే అదే చెప్తున్నారు. నిజంగా ఈ అహం వృత్తి ఎక్కడి నుండి వస్తుంది, దీనికి మూలమేంటి, దీన్ని ప్రశ్న చేస్తే ఓహో
నేను ఈ అహం వృత్తి అనేది అక్కడ పడిపోతుంది. అది కూడా లేదు. మనం దేన్ని గ్రహించగలుగుతామో అది నేను, అసలు నేను అది కాదు. అందుకే ఈ ఉపనిషత్తులో నేతి 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 అంటారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. అన్ని కోశాలను తీసి చెప్పారు. ఈ పంచకోశాలు నేను కాదు, పంచభూతాలు నేను కాదు. ఇదే కదా ఆదిశంకరాచార్య నిర్వాణ షట్కం, ఆత్మ షట్కంలో రాశారు. 5 శ్లోకాలలో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పేసి 6వ శ్లోకంలో అహం నిర్వికల్పం నిరాకార రూపం విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం అని అన్నారు. నేను ఎవరు అని 6వ శ్లోకంలో చెప్తారు. ప్రతి శ్లోకంలో చిదానంద రూప శివోహం శివోహం అంటారు. ఈ పంచకోశాలు కూడా నేను కాదు, పంచభూతాలు నేను కాదు, ఈ దేహము నేను కాదు, మనస్సు నేను కాదు, అహం వృత్తి అనేది కూడా నేను కాదు. అయితే దేన్ని మనము గ్రహించలేమో అది శుద్ధ చైతన్యం, అది నేను. అది కూడా చెప్పారు. ఎప్పుడు అహమినాశభాజి అహం అహం తయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. ఈ నేను అనేది పరమపూర్ణ. పూర్ణ అంటే ఇంకా వేరే లేదు, పూర్ణంగా కంప్లీట్ ఫుల్గా ఉండటము. సత్, సత్ అంటే ఎప్పుడు కూడా అస్తిత్వంలో ఉండటం. అది ఎవరు? అది నేను. ఇప్పుడు నేను అని ఒరిజినల్ మూల నేను అని ఉంది కదా, దాని మీద ఆధారపడి అహం వృత్తి ఉంది. అహం వృత్తి మీద ఆధారపడి ఇదం వృత్తి ఉంది. ఇదం వృత్తి అంటే ప్రపంచం. అయితే ఈ ఒరిజినల్ నేను ఉన్నాను కదా, దాని మీద ఆధారపడి ప్రపంచం ఉంది. అహం వృత్తి పడిపోతుంది, ఇదం వృత్తి కూడా, అహం వృత్తి లేదు అంటే ఇదం వృత్తి కూడా పడిపోతుంది. అంటే ప్రపంచము నాశమైపోతుంది. అహం వృత్తి లేదంటే ఇదం వృత్తి లేదు, ఇదం వృత్తి అంటే ప్రపంచం కదా. ఎల్లప్పుడూ ఏది ఉంది? పరమపూర్ణ సత్, అది నేను. ఇదమహం పదాభిఖ్యం అన్వహం. ఇదే అహం అంటే ఇదే. ఈ అహం అనే పద దేన్ని చూపిస్తుంది? పరమపూర్ణ సత్ ఏది ఉందో దాన్ని మాత్రమే చూపిస్తుంది అహం అంటే. కానీ మనం అహం అంటే, నేను అంటే ఎవరు? ఈ అహం వృత్తి నేను అంటే జ్యోతి, నేను ఒక టీచరు, నేను ఒక తల్లి, నేను ఒక కూతురు, ఇవన్నీ దీన్ని పట్టుకొని తిరుగుతున్నాం. ఇది అసలు నేను కాదు, ఇది నకలి నేను, ఆర్టిఫిషియల్ సూడో ఐ అంటాం. ఇది అసలు కాదు. మరి ఎందుకు మనకు తెలియట్లేదు అసలు నేను ఎవరు అని? ఈ నకలి నేను ఉంది కదా, ఇది మొత్తంగా కవర్ చేసి పెట్టింది. ఒక పెద్ద బ్లాంకెట్ వేసినట్టు కనపడుతుందా మనకు? ఆహా, పెద్ద కర్టన్ వేసేసారు, అక్కడ ఏమీ కనపడటం లేదు. అలాగే ఈ అహం వృత్తి, ఇది నకలి నేను అనేది అసలు నేను ఏముందో దాన్ని పెద్దగా కవర్ చేసి పెట్టింది. దానివల్ల ఈ ఒరిజినల్ నేను ఉంది అని కూడా మనకు తెలియట్లేదు. అవునా? నేను అంటే ఆ చైతన్యమా? తెలియట్లేదే అనిపిస్తుంది కదా. అందుకే ఇలాగ మనము అధ్యయన చెయ్యాలి అంటున్నారు. మన గ్రంథాల అధ్యయన చేస్తూ చేస్తూ ఏమవుతుంది? కనపడుతుందా? ఆత్మ చైతన్య కనపడుతుందా? ఆహా, కనపడటానికి అది ఒక వస్తు కాదే. ఎలా కనపడుతుంది? ఆత్మ దర్శనం అంటారు, ఆత్మానుభూతి అంటారు. అనుభవించడానికి అది మనకు దొరకదు. అయితే ఈ గ్రంథాలను ఎందుకు చదవాలి మరి? గ్రంథాలు మనకి ఏం చూపిస్తున్నాయి? ఇది నువ్వు అని అనుకున్నావు కదా, ఇది నువ్వు కాదు అని చూపిస్తున్నాయి. అదే నేతి 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 అనేది. ఇప్పుడు మనము 2-3 ఫ్రెండ్స్ వెళ్తున్నాం అనుకోండి.
అప్పుడు ఒక్క పక్షి కనపడుతుంది, అతనికి ఒక పక్షి కనపడుతుంది. ఆ పక్షి చూడు చూడు అని అంటే, ఎక్కడా ఎక్కడ పక్షి అని ఇంకా ఇద్దరు చూస్తారు, అటు ఇటు చూస్తారు. మాకు కనపడటం లేదు. అయ్యో అక్కడ చూడండి అంటే, ఆహా ఎక్కడ, అయ్యో కనపడటం లేదా, అక్కడ ఒక బిల్డింగ్, బ్లాక్ బిల్డింగ్ కనపడుతుందా, కనపడుతుంది. దాని వెనక ఒక గుడ్డ కనపడుతుందా, అవును ఒక మౌంటైన్ కనపడుతుంది. దాని అక్కడ చూడండి, అక్కడ వెనక ఒక పక్షి ఉంది, ఇప్పుడు కనపడిచింది అని వీళ్ళిద్దరు కూడా అంటారు. ఎట్లా, ఒక బిల్డింగ్ చూపించేసి దాని వెనక ఇంకొకటి ఏదో చూపించేసి దాని వెనక చూస్తే అక్కడ కనపడుతుంది. అలాగే మన గ్రంథాలు కూడా డైరెక్ట్గా చూపించడానికి అది ఒక వస్తు కాదు, కానీ అటు ఇటు ఆ మార్గంలో మనల్ని తీసుకువెళ్తున్నాయి మన గ్రంథాలు. లేకపోతే ఎక్కడెక్కడో వెళ్ళిపోతాం. ఆ సరి మార్గం ఏది ఉందో, దారి ఏది ఉందో అందులో వెళ్ళాలి కదా. ఒక 1000 దారిలో ఉంటే ఆ దారి ఈ దారి అన్ని దారులు వెళ్తూ ఉంటాం. అది కాదు, ఈ దారి మార్గ ఆర్జవాత్ అన్నారు, డైరెక్ట్గా అక్కడికి తీసుకువెళ్తుంది అన్నారు రమణ మహర్షి గారు. అటు ఇటు తిరిగి ఓహో ఇది కాదా, మళ్ళీ వెనక వచ్చి మళ్ళీ ఈ దారి బాగుందా ఏమో, ఈ దారిలో వెళ్దామా, సరే చూద్దాం. ఎన్ని జన్మాలు ఇలాగే తిరుగుతాం మనం. అందాలి కదా, మన లక్ష్యం ఏంటో అక్కడికి అందాలి అంటే డైరెక్ట్ మార్గం అని అన్నారు. మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అందుకే ఆ దారి ఏంటో అని చూపిస్తున్నారు మనకు. ఒక్క కోశాన్ని తీసి ఇది కాదు ఇది కాదు ఇది కాదు, నువ్వు పరమ పూర్ణ సత్, ఎల్లప్పుడూ అస్తిత్వంలో ఉన్నటువంటిది నువ్వు పరమపూర్ణ. మనకు పరమపూర్ణ అనిపిస్తుందా? అయ్యో అది కావాలి ఇది కావాలి, ఎప్పుడు చూస్తే అతృప్తి, తృప్తి అనేదే లేదు. పూర్ణమని తెలిస్తే తృప్తియే. కానీ ఏ వస్తు దొరికితే కూడా అయ్యో ఒక్కరోజు మాత్రమే సంతోషం, ఇంకొక రోజు అయ్యో ఇది ఎందుకు కొన్నాను, అది కొనాల్సింది కదా నేను, చేచే అని అనిపిస్తుంది. అంటే పూర్ణత అని మన అనుభవానికి రావట్లేదు. దానికే ఇన్ని శ్లోకాలలో మనకు ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇప్పుడు 10, 21, 22లో రెండవ చూసాము. 23వ శ్లోకం చూద్దాం. సత్వభాసికా చిత్క్వవేతరా సత్తయా హి చిత్తయా హ్యహం. సత్వభాసిక, ఏది అస్తిత్వంలో ఉందో దాన్ని ఒక షైనింగ్ లేదా చూడాలంటే మనకు లైట్ కావాలి. చిత్క్వవేతరా, ఇతర వస్తు ఏమైనా ఉందా చూపించడానికి, ఆ జ్ఞానం తీసుకురావడానికి. చిత్ అంటే అజ్ఞానం, ప్రజ్ఞ, తెలివి. దీన్ని చూడటానికి వేరేమన్నా తెలివి అవసరమా మనకు? కాదు, ఏమి అవసరం లేదు. ఎందుకంటే సత్తయాహి చిత్, ఆ అస్తిత్వమే ఈ ప్రజ్ఞ లేదా ఈ జ్ఞానం. చిత్తయాహి అహం, ఆ జ్ఞానమే, ఆ ప్రజ్ఞ ఉంది కదా, అదే నేను. అంటే అస్తిత్వము నేనే, ఆ ప్రజ్ఞ జ్ఞానము కూడా నేనే. మనకిప్పుడు ఏదో ఒక వస్తువు చూడాలి అంటే అక్కడ వెలుగు ఉండాలి, లైట్ కావాలి మనకు. లైట్ లేదంటే, అంధకారంగా ఉంటే మనకు కనపడదు, వస్తు ఏది కనపడదు. ఈ విషయం చెప్పడానికి బృహదారణ్యక ఉపనిషత్తులో వచ్చేటువంటి ఒక సంభాషణ 2-3 సారి మనము తత్వబోధంలో చూసాము, మళ్ళీ ఒక్కసారి చూద్దాము. జనక మహారాజుడు ఇంకా యాజ్ఞవల్క్య జ్ఞాని, వీళ్ళిద్దరి మధ్య నడిచిన సంభాషణ. జనక మహారాజు అడుగుతాడు, ఈ వ్యక్తి పని చెయ్యాలంటే వెలుగు ఎక్కడి నుండి వస్తుంది? యాజ్ఞవల్కుడు నవ్వి చెప్పాడు,
సూర్యుడు వెలుగు ఉంది కదా, దాని వల్ల మనిషి పని చేస్తాడు. ఓహో, సరే. సూర్యుడు లేకపోతే రాత్రిలో సూర్యుడు మనకు కనపడడు. సూర్యుడు లేకపోతే అంటే అక్కడ లేడు అని కాదు, కనపడకపోతే ఏ లైట్ ఉంటుంది? అందులో ఏముంది? చంద్రుడి లైట్ ఉంది. ఓ సరే. చంద్రుడు లేకపోతే అమావాస్య రాత్రి మనకు చంద్రుడు కనపడతాడా? ఆ వెలుగు ఉంటుందా? వెన్నెల ఉంటుందా మనకు? లేదు. అయితే అప్పుడు అగ్ని పెట్టుకుంటాము కదా, ఆ అగ్ని వల్ల మనకు అన్నీ కనపడతాయి. ఓ సరే. అగ్నియు లేకపోతే అప్పుడు? అవును, మంచి ప్రశ్న. అగ్ని లేకపోతే శబ్దం. అంటే ఒక మనిషి ఉన్నాడా లేడా అని, అంధకారం అయితే ఏం చేస్తాము? నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఉన్నావు అక్కడ, లేకపోతే డాష్ అవుతాం కదా. ఒక్కొక్కసారి రాత్రి ఎలక్ట్రిసిటీ పోతే, కరెంట్ పోతే మనం మాట్లాడుతూ ఉంటాము, కానీ ఎవరైనా అక్కడి నుండి వెళ్ళారా మనకు తెలియట్లేదు. ఉన్నావా అక్కడ? ఉన్నాను అని అంటారు. అప్పుడు అవును తెలుస్తుంది. లేదా ఇలా స్పర్శ చేసి మనము చూస్తాము ఉన్నారా లేదా, ఏదైనా వస్తువు ఉందా లేదా అని. అంటే గ్రహించడము మన జ్ఞానేంద్రియ వల్ల. జనక మహారాజు సరి అన్నాడు. అది కూడా లేకపోతే, శబ్దం కూడా లేకపోతే? అప్పుడు యాజ్ఞవల్క్య సమాధానం ఇస్తారు. అది నేను అనే చైతన్యం. దానివల్ల వ్యక్తి పని చేస్తాడు, వెలుగు ఉంటుంది. ఎందుకంటే ఈ లోపల ఉన్నటువంటి ఈ చైతన్యమే అంతర్జ్యోతి. ఈ జ్యోతి వల్ల అన్నీ కనపడతాయి. రాత్రి ఎంత చీకటిగా ఉండని, అక్కడ కరెంటు లేదు, గాఢమైన అంధకారం అనుకోండి. మన మనస్సులో ఏం ఆలోచన నడుస్తుందో అది మనకు తెలుస్తుందో లేదా? రేపు పొద్దున ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, ఏమేం పనులు ఉన్నాయి, అన్ని మనస్సులో మనము ఆలోచన ఉంటుంది. దాన్ని మనము గ్రహించగలుగుతామో లేదో? గ్రహించగలుగుతాము. ఏదైనా గ్రహించాలి అంటే అక్కడ వెలుగు కావాల్సిందే. వెలుగు లేదు అంటే గ్రహించలేము. అయితే ఈ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనాన్ని ఎలా గ్రహిస్తున్నాము? బయట అంత అంధకారంగా ఉంది కదా, ఎలా గ్రహిస్తున్నాము? ఇది ఈ లోపల ఉన్నటువంటి చైతన్యం. బయట కూడా ఉంది, కానీ మన లోపల ఉన్నటువంటి చైతన్యంలో ఉన్నటువంటి వెలుగు. ఈ వెలుగు ఎప్పుడు ఉంటుంది? ఎల్లప్పుడూ ఉంటుంది. పరమ పూర్ణ సత్, పూర్ణంగా ఉంటుంది. సత్ ఎల్లప్పుడూ అస్తిత్వంలో ఉంటుంది. దానికి ఆగమన నిర్గమన అని లేదు. మన దేహం వస్తుంది పోతుంది, మనస్సు వస్తుంది పోతుంది. పోతుందా? చూశాం కదా, నిద్రలో ఉండినప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? లీనమైపోయింది, మళ్ళీ వచ్చేసింది అంతే. కానీ ఆగమన నిర్గమన అనేది దేహానికి ఉంది, మనస్సుకి ఉంది, బుద్ధికి ఉంది, ఇంద్రియాలకు ఉంది. కానీ ఈ చైతన్యానికి అది లేదు. ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఎల్లప్పుడూ అది జ్ఞానంగానే ఉంటుంది. ఆ ప్రజ్ఞ ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ మనకు తెలియట్లేదు, అంతే తేడా. ఎందుకు తెలియట్లేదు? దాన్ని పెద్దగా కవర్ చేసి ప్యాక్ చేసి పెట్టాము. ఇప్పుడు లాక్ చేసి పెడితే
మనకు తెలుస్తుందా అది ఉంది అక్కడ అని? ఏమి తెలియదు. దాని లోపల ఏముందో తెలీదు మనం. అహం వృత్తి ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఈ చైతన్యాన్ని పెద్దగా కవర్ చేసి పెట్టింది. అందుకే మనకు నేను అంటే ఈ చైతన్యము అని మనకు అస్సలు ఒక ఆలోచన కూడా రాదు. నేను అంటే జ్యోతి కదా. మొన్న ఈరోజు పుట్టాను, బర్త్డే సెలబ్రేట్ చేస్తాను. ఇవి అన్నీ మన మనస్సులో ఉన్నటువంటి కల్పనాలు. ఇవి అన్నీ అహం వృత్తి. ఈ అహం వృత్తి కూడా పడిపోవాలి, ఆ మనస్సు కూడా పడిపోవాలి. దానికి ఈ అధ్యయనం మనము చెయ్యాలి. సత్తయా హి చిత్, చిత్తయా హి అహం. అదే నేను, ఆ ప్రజ్ఞవే నేను, అస్తిత్వవే నేను. అస్తిత్వవే ప్రజ్ఞ, ప్రజ్ఞ నేను అంటే అస్తిత్వ నేను, ప్రజ్ఞ అంటే నేను. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి అన్నీ ప్రజ్ఞ, అస్తిత్వం అంటే గుణాలు కాదు, ఇది స్వభావం. ఎలాగ అగ్నికి వేడిగా ఉండటమో ఒక స్వభావమే. స్నో అంటే చల్లగా ఉండటం, అది స్వభావమే. దానికి ఆగమన నిర్గమన లేదు. కొంచెంసేపు ఈ అగ్ని చల్లగా ఉంటుంది, ఎందుకంటే వేడి అనేది కొంచెంసేపు వస్తుంది, కొంచెంసేపు వెళ్ళిపోతుంది. అవునా? అలా కావట్లేదే, అవదే, ఎల్లప్పుడూ ఉంటుంది. అది స్వభావం. అలాగే నేను అనే చైతన్యానికి స్వభావం అనేది అస్తిత్వం, పరమ పూర్ణ సత్. అలాగే చిత్. చిత్ అంటే జ్ఞానం అనొచ్చు, ప్రజ్ఞ అనొచ్చు. ఇప్పుడు మనము ఒక దృష్టి కోణాన్ని మనము మార్చాలి. ఇంతవరకు మనస్సు అనుకున్నాను, దేహం అనుకున్నాను, ఇప్పుడు అది కాదు. అహం వృత్తి అనుకున్నాను, ఇది కూడా నేను కాదు. ఇప్పుడు ఒక బీచ్కి వెళితే పెద్ద సముద్రం ఉంది, అలలు, ఎన్ని అలలున్నాయి కౌంట్ చేయగలుగుతామా? వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. అందులో ఒక్క అలలో కూడా ఒక బబుల్స్ అలాగుంటాయి. పిల్లల్ని బీచ్కి తీసుకువెళ్తాం, ఎంతో సంతోషం. కొన్ని అలలు అక్కడ నుండి కనపడినప్పుడు పెద్దగా వస్తున్నాయి, ఓహోహో పెద్దది వస్తుందంటే దగ్గర వచ్చినప్పుడు చాలా చిన్నగా వచ్చి వెళ్ళిపోతాయి. కొన్ని ఇక్కడి నుండే మొదలుపెట్టి ఓహో అంత దూరంగా వెళ్ళిపోతాయి. ఆడతాం కదా మనం, ఎంతో సంతోషంతో ఆడతాం అక్కడ. ఒక్క బబుల్ వేరే, ఒక్క అల చూస్తే వేరే వేరే. అంటే ఒక నామం ఇస్తాము, అలా అని ఒక నామం ఇచ్చాము, దానికి ఒక రూపం. ఒక్కొక్క బబుల్, దానికి బబుల్ అని ఒక పేరు ఇచ్చాము. ఒక పెద్ద బబుల్, ఒక చిన్న బబుల్. ఒక బబుల్ కొంచెం సేపు ఉంటుంది, మనము ఇలా టచ్ చేస్తే మళ్ళీ పోతుంది, పడిపోతుంది. నామ రూప ఇవన్నీ ఇస్తే ఎన్ని ఉన్నాయి అలలు. అదే ఇంకా ఒక దృష్టికోణంతో, నీళ్ళు అనే దృష్టికోణంతో చూస్తే సముద్రం అంటే ఏంటి? నీళ్ళు. అలా అంటే ఏంటి? నీళ్ళు. ఈ బబుల్ అంటే ఏంటి? నీళ్ళు. అన్నీ ఒక్కటే కదా, వేరే వేరేగా ఉన్నాయా? ఒకటే కదా అది. అది నేను. నీళ్ళు అంటే ఒక నదిలో ఉండొచ్చు కదా, నదిలో కూడా ఉంటుంది. ఒక చెరువు ఉండొచ్చు, సముద్రం ఉండొచ్చు, ఎక్కడైనా కలర్ వేరేగా ఉండొచ్చు. వేరే వేరే నామం ఇచ్చాం, పేర్లు వేరే వేరే చెప్తున్నాము, నది సముద్రం అని చెప్తున్నాము, కానీ నిజంగా చూస్తే నీళ్లే కదా. అలాగే ఎల్లప్పుడూ ఉన్నటువంటి పరమ పూర్ణ సత్, ఆ సత్ అనేది చిత్, చిత్ అనేది నేను.
ఇప్పుడు నేను ఒక పెన్సిల్ తీసుకుంటాను. ఇదేంటి అడుగుతాను. పెన్సిల్. పెన్ తీసుకుంటాను. ఇదేంటి? పెన్. పుస్తక తీసుకుంటాను. ఇదేంటి? పుస్తక. వేరే 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 పేర్లు, వేరే 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 వస్తువులు. కానీ అక్కడ ఉంది, అస్తిత్వం ఉంది. ఆ అస్తిత్వాన్ని మనము మర్చిపోతాం. ఎందుకు? కళ్ళకి కనపడటం ఈ వస్తు కదా. ఆ వస్తు నామ రూప దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, అస్తిత్వానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. అస్తిత్వం మర్చిపోతాము, వస్తుకి ప్రాముఖ్యత ఇస్తున్నాము. అలాగే చెయ్యి చూపిస్తే ఇదేంటి అని అడిగితే చెయ్యి. చెయ్యి తీస్తే ఇప్పుడేముంది? ఏమీ లేదు. ఏమీ లేదా? అక్కడ వెలుగు లేదా? ఆ లైట్ లేదా? ఆ లైట్కి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఏది అక్కడ బ్యాక్గ్రౌండో, ఏది మూలమో దానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ పంచేంద్రియాల్లో వల్ల మనం దేన్ని గ్రహిస్తామో దానికి ఎక్కువ ప్రాముఖ్యత, నామరూపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి దానికి మూలం ఏదో, ఫౌండేషన్ ఏదో దాన్ని మర్చిపోతాం. సినిమా చూస్తే సినిమా దేని మీద చూపిస్తున్నారు? మొదటిలో చూస్తాం, ఓహో ఒక పెద్ద గోడ ఉంది, దాని మీద ఈ సినిమా చూపిస్తున్నారు అని స్టార్టింగ్లో తెలుసు, చూసాం. ఆ తరువాత సినిమా మొదలైన తరువాత వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అని మర్చిపోతాం. అందులోనే ఉండి నేనే హీరో, నేనే హీరోయిన్ అని సుఖ దుఃఖ అంతా అనుభవిస్తాం. అదే ఇక్కడ కూడా నడిచేది మనకు. ఆ బ్యాక్గ్రౌండ్ ఫౌండేషన్ ఏంటి? దీనికి సోర్స్, మూల ఏంటి? అది నేను. దాన్ని వదిలేసి ఈ సినిమా ఏదో కంప్లీట్ అయిపోయింది, రికార్డింగ్ అంతా అయిపోయింది కదా ఆ సినిమా, మళ్ళీ మళ్ళీ చూస్తే మళ్ళీ మళ్ళీ ఏడుస్తాము. అదే సినిమా ఒక్కసారి చూసాము, ఎన్నో మంది 100 సారి చూస్తారంట ఒక్కొక్క సినిమాని. చాలా నచ్చుతుంది వాళ్ళకి, చాలా నచ్చింది, వాళ్ళ ఫేవరెట్ హీరో అంటే 100 సారి కూడా చూస్తారంట. ఏముంది? మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ నవ్వుతారు. అదే మనం ఇక్కడ చేస్తున్నాం ఇప్పుడు. ఆ దేని మీద ఇది నడుస్తుందో దాన్ని మర్చిపోయి ఈ రికార్డ్ అయిన సినిమాని అందులో ముంగిపోయి సుఖ దుఃఖ దీన్ని అంతా అనుభవిస్తున్నాం. అదే సత్, నేను ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉన్నటువంటిది నేను. అన్నీ తెలుసు, నాకు జ్ఞానమంతా ఉంది. కానీ ఈ యొక్క పెద్ద కర్టన్ ఉంది కదా, దానివల్ల ఆ జ్ఞానం నాకు తెలియట్లేదు. అది తెలుసుకోవాలి. అది ఉంది, జ్ఞానం ఉంది, తెలుసుకోవడానికి ఏం పెద్ద కొత్తది ఏమీ రాదు. ఇప్పుడు సైకిల్ నేర్చుకునే వాళ్ళకి చూడండి, మొదటిలో కింద పడతారు, తరువాత బ్యాలెన్స్ చేయడం అలవాటు అయిపోతుంది. బయట నుండి వచ్చిందా? అది అభ్యాసం చేసి లోపలనే ఉంది. ఆ బ్యాలెన్స్ అనేది లోపలనే ఉంది. ఏది బయట నుంచి తీసుకురాలేదు కదా బ్యాలెన్స్ని. మనము అభ్యాస చేసి, స్విమ్మింగ్ బయట నుండి వస్తుంది, ఆ జ్ఞానం మన లోపల ఉంది. అవి అన్నీ దాన్ని మనము అభ్యాసం చేసి 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 పర్ఫెక్ట్గా చేసుకుంటాము. అంతే, అన్నీ కూడా ఇలాగే. అదే వేదాంతం మనకు చెప్తుంది. ఏదో బయట నుండి వచ్చేది కాదు, ఇది లోపలనే ఉంది. కానీ ఆ కవరింగ్ ఉంది కదా, దాన్ని తీస్తే ఇది షైన్ అవుతుంది. ఇది నిజమైన అహం అనేది ఇది. ఇప్పుడు 24వ శ్లోకంలో పరమాత్ముడు, ఈశ్వరుడు అంటే ఎవరు, మనకు ఈ జీవాత్ముడికి పరమాత్ముడికి ఏమి కనెక్షన్? 23 శ్లోక వరకు జీవాత్మ లేదా నేను అంటే ఎవరు, ప్రతి ఒక్కరికి కూడా నేను అంటే ఎవరు అని చూపెట్టారు. నేను అంటే పరమ పూర్ణ సత్, సత్ అంటే చిత్, చిత్ అంటే అహం.
ఇవి అని తెలుసుకున్నాం. ఇప్పుడు 24వ శ్లోకంలో ఈశ్వర ఇంట్రొడక్షన్ అవుతుంది. ఎవరిది? ఈశ జీవయోర్వేషధీభిదా సత్స్వభావతో వస్తు కేవలం. ఈశ జీవయోహో, వీళ్ళిద్దరు మధ్య ఏమి తేడా? బిద అంటే భేద. భేద ఏంటి? వేష ధి, ఇవి రెండే డిఫరెన్సెస్. వ్యత్యాసాలు ఏమున్నాయి? రెండున్నాయి. వేష భేద ఏమున్నాయి? వేష ధి. చూద్దాం అది. ఆ తరువాత సత్స్వభావతో వస్తు కేవలం. సత్ అంటే అస్తిత్వం. ఈ అస్తిత్వ స్వభావంతో చూస్తే ఒక్కటే ఉంది. ఎన్నో మంది కనపడతారు, ఎన్నో వస్తువులు కనపడుతున్నాయి, ఎన్నో ప్రాణులు కనపడుతున్నాయి, ఎన్నో చెట్టులు కనపడుతున్నాయి. కానీ ఉన్నటువంటిది ఒక్కటి, ఏకం. అది ఎలా చెప్తున్నారో చూద్దాం. వేషధి, మొదటిలో వేషం తీసుకుందాం. భేద ఎక్కడున్నాయి? ఈశ జీవ, ఈ రెండు మధ్య ఒక భేద ఉంది. ఒకటి వేష. వేష అంటే ఏంటి? మనకు తెలుసు, వేసుకునే ఒక డ్రెస్కి మనం వేషం చెప్తాము. ఎవరైనా ఎలాగెలాగో డ్రెస్ వేసుకొని వస్తే అయ్యో చూడండి వాళ్ళు వేషం అంటాం కదా. వేసుకునే డ్రెస్. మనము చీర కట్టుకుంటే అమ్మవారు కూడా చీరనే కట్టుకుంటున్నారు కదా. మనము బ్లౌజ్ వేసుకుంటాము, ఆవిడ కూడా బ్లౌజ్ వేసుకుంది. మనమేమో ఆభరణాలు వేసుకుంటాము. లలిత మాత, లక్ష్మి, సరస్వతి ఎవరైనా వేరే వేరే కలర్ చీరలు కట్టుకుంటారు. ఆభరణాలు వాళ్ళు కూడా వేసుకుంటారు, పెద్ద జడ వేసుకుంటారు, పూలు పెట్టుకుంటారు. ఏమి తేడా ఉంది? ఏమి లేదో అనిపిస్తుంది కదా మనకు. ఏదో కృష్ణుడు ఒక పంచ కట్టుకుంటాడు, ఒక షర్ట్ వేసుకుంటాడు, లేకపోతే అది కూడా లేదు. ఏం భేదం ఉంది అని చూస్తే వేషం అంటే వేసుకున్న డ్రెస్ అని కాదు. మొదటిలో దేహం. మన దేహం ఎంత పెద్దగా ఉండొచ్చు? ఎంతో ఇంతే కదా. ఎంత లావుగా ఉండొచ్చు? ఎంతో ఇంతే. ఎంత లావుగా ఉంటే కూడా ఇంతే. కానీ ఈశా అంటే పరమాత్ముడు. ఆయనకి పెద్ద ఈ ప్రపంచమే ఆయన దేహం అంటాం. అయితే చాలా పెద్దది. మన దేహం అయితే ఇంతే ఉంటుంది, ఆయన దేహం అయితే మొత్తం ప్రపంచమే. చాలా పెద్దగా ఉంది. విశ్వరూప దర్శనంలో చూసాం మనము భగవద్గీతలో 11వ అధ్యాయంలో. సరే, ఇది జీవకి ఈశకి ఇప్పుడు భేద చూస్తున్నాము. ఈశ అంటే పెద్ద దేహం, జీవ అంటే ఒక లిమిటెడ్ దేహం, చిన్న దేహం. జ్ఞానం, మనమేమో అల్పజ్ఞం కదా. ఎవరైనా ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఇప్పుడు కుకింగ్లో చాలా ఎక్స్పర్ట్ నేను అంటే కూడా సరే కొన్ని ఐటమ్స్ నాకు తెలిసి ఉండొచ్చు. ఇంకా సరే నాకు కర్ణాటకలో ఏం వండుతారో అవి తెలుసు, కానీ ఆంధ్రలో ఏం వండుతారో అది నాకు తెలుసా? ఉత్తరప్రదేశ్లో కొన్ని వేరే వెరైటీ ఉండొచ్చు, అది తెలుసా నాకు? అది తెలీదు కదా. ఎంత ఎక్స్పర్ట్ అయినా, ఆ క్షేత్రంలో ఎంత ఎక్స్పర్ట్ అయినా ఆ విషయమే మనకు కంప్లీట్గా తెలియట్లేదు. అయితే అల్పజ్ఞ. ఈ ఒక్క ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే కూడా వేరే ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నేను డాక్టర్ అయితే ఐ స్పెషలిస్ట్ అనుకోండి, కళ్ళు నాకు బాగా తెలుసు, దాని గురించి మాత్రమే. వేరే అంగా అడిగితే లేదండి ముక్కు ప్రాబ్లమా, ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళండి పంపిస్తాం. ఎందుకు? అందులో నాకు ఎక్స్పర్ట్ లేదు, నేను ఎక్స్పర్ట్ కాదు అంటా. అయితే మనము అల్పజ్ఞ. జీవ అనేది అల్పజ్ఞ, ఈశ అనేది సర్వజ్ఞ, అన్ని విచారాలు తెలుసు. రెండోది ఇక శక్తి. మనకెంత శక్తి ఉంది? ఏదో ఒక 10 కేజీ కూరగాయలు సంత నుండి తీసుకురావాలంటే ఇంకెవరో కావాలి, మోసుకొని రాలేనండి నేను.
ఎందుకు? అల్పశక్తి. అదే భగవంతుడు అంటే మనము పాడతాం కదా, సర్వశక్తిమాన్. ఇది మనకు తెలుసు. భగవంతుడు అంటే సర్వశక్తిమాన్. ఇంకా మనము వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతాము. మనిషి ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు. ఒక్కరోజు లేవంగానే ఎక్కడ పాలు లేదు, కాఫీ లేదు, టీ లేదు అంటే అమ్మో ఎంత కోపం వస్తుంది మనకు. ఎందుకు? బండి స్టార్ట్ అవ్వాలి కదా, పని మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఇక్కడ పడాలి, పెట్రోల్ పడాలి. కాఫీ టీ తాగితేనే ఇంకా తర్వాతనే అన్నీ స్టార్ట్, లేకపోతే తలనొప్పి కదా. ఇది ఒక చిన్న విషయం అంటున్నాను. అలాగే మనిషి మీద ఆధారపడి ఉన్నాము, వస్తువుల మీద ఆధారపడి ఉన్నాము, పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నాము. పరతంత్రం. భగవంతుడు లేదా ఈశుడు అంటే స్వతంత్రుడు. దేని మీద ఆధారపడి లేదు, ఎవరి మీద ఆధారపడి అతను లేడు. అతను అంటే మళ్ళీ పురుష స్త్రీ అని కాదు, అలా కాదు, ఏదో చెప్పాలి కదా, అందుకే అలా చెప్తున్నాం అంతే. ఒక లింగ భేద లేదు. మనమందరూ కర్మ బంధనంలో ఉన్నాము. మంచి మాట చెప్తున్నానా పుణ్యం, చెడ్డది మాట్లాడుతున్నానా పాపం. బంధనమే కదా. వాసనలు అక్కడ సృష్టి అవుతున్నాయి. దాన్ని ఫలాన్ని తీసుకోవాలి, నేను దాన్ని అనుభవించాలి. మళ్ళీ మళ్ళీ పుట్టుతున్నాము. అందుకే ఈ చక్ర వ్యూహం నుండి బయటికి రావట్లేదు. మంచి పని చేస్తే కూడా పుణ్య ఫలాన్ని స్వీకారం చేయాలి, దానికోసం మళ్ళీ పుట్టాలి. కర్మ బంధనంలో మనం ఉన్నాము. ఆయనకి ఏ కర్మ బంధన లేదు. కర్మాధ్యక్షుడు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం అన్నారు మహర్షి గారు ఫస్ట్ ఉపదేశసారంలో మొదటి శ్లోక. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. ఆయన ఆజ్ఞ వల్ల మనకు అన్ని ఫలాలు వస్తాయి. అయితే ఆయన కర్మ బంధనలో ఆయన పడి లేడు. ఇంకా మాయా, మనమందరూ మాయాదాసులు. ఇవాళ ఒక్క 10 నిమిషాలు నేను ధ్యానం చేస్తాను అని ప్లాన్ చేశాను. రాత్రి వరకు టైమే దొరకలేదు. ఇంకా రాత్రి నిద్రపోయే ముందు ఒక 10 నిమిషాలు నాకున్నాయి కదా, సరే ఇప్పుడు చేస్తాను అంటే ఎవరో ఒక వీడియో పంపించారు. అది ఏంటో అందరూ చాలా బాగుంది అని ఒక్కసారి అది చూసుకుంటాను అని మొదలుపెట్టాను. ఆ వీడియో 10 నిమిషాల వీడియో అది చూసాం, చాలా బాగుంది. దాని వెనక యూట్యూబ్ ఏం చేస్తుంది లేదా ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, ఇంకా ఒకటి చూపిస్తుంది అలాంటిదే కానీ ఇంకా మంచిది ఇంకొకటి వస్తుంది. అప్పుడు ఇది ఒక్కటి చూస్తాను, ఇంకా తర్వాత ధ్యానం చేస్తాను అని అనుకుంటాం. ఇలాగే గంట సేపు కూర్చొని అమ్మో గంట 12 అయిందా, ఇంకా నిద్రపోవాలి, పొద్దున 5 గంటలకు లేచి పని అన్నీ ఉన్నాయి, సర్లే ధ్యానం రేపు చేద్దాం. చేయట్లేదా మనము? ఇది ఏంటి? మాయా దాసులు మనమందరూ కూడా. ఆయన మాయకి ప్రభు. ఇది తేడా. ఇది అన్నీ వేష కింద వస్తున్నాయి ఈ తేడా. ఇంకా మనం ఎన్ని మంది ఉన్నాము? అమ్మో ఏమో చెప్పలేం ఎన్ని మంది ఉన్నాము, ఎన్ని ప్రాణులు ఉన్నాయో, ఎన్ని చెట్లు ఉన్నాయో ఏమన్నా లెక్క ముందా? అంటే అనేక, చాలా. జీవ అంటే చాలా ఉన్నాయి. అదే ఈశ అంటే ఒక్కడే. ఎలా మనము సముద్ర నీళ్లు, అలలు అంటే నీళ్లు, ఒక బబుల్ అంటే నీళ్లు అని అనుకుంటామో అలాగే ఈశ అంటే ఒక్కడే ఉన్నాడు. జీవ అంటే చాలా ఉన్నాయి. గుణదోషాలు, ఎన్నో గుణదోషాలు మనలో ఉన్నాయి. ఇవాళ చాలా బాగున్నాను, అందరికీ హెల్ప్ చేయాలి అని నాకు అలాగ అనిపిస్తుంది. చెయ్యాలి, ఎవరికో వెళ్ళి హెల్ప్ చేయాలి. రేపు ఎలాగున్నాను, నిన్న హెల్ప్ చేస్తే వాళ్ళు ఏం చేయలేదు నాకు, నేను ఎందుకు హెల్ప్ చేయాలి? ఎవ్వరికి చేయను.
మంచి గుణం ఉంది, అలాగే ఇలాంటి గుణ దోషాలు కూడా మనలో ఉన్నాయి. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు కదా. ఇక్కడ ఈ గుణాలు కూడా వస్తాయి పోతాయి, సాత్విక రాజసిక తామసిక గుణాలు. ఇవాళ సత్వగుణ ప్రధానంగా ఉన్నాను, రేపు ఏమి గ్యారెంటీ లేదు. సత్వగుణ ప్రధానంగా ఉంటాను అని ఏ గ్యారెంటీ లేదు. గుణ దోషాలు జీవకి ఉన్నాయి. అదే ఈశుకి, ఈశుడు అనే ఈ పరమాత్ముడికి అవి ఏమీ లేవు. ఇవి అన్నీ మనకు ఈ వేష ఒక్క పద కింద వస్తున్నాయి. మనం సంసారంలో పడి ఉన్నాము. బయట రావచ్చు అని కూడా ఐడియా లేదు, బయట వస్తే ఎలాగ రావాలి అని కూడా లేదు. తెలీదు కదా మనకు. బయట రావచ్చా, ఈ చక్రవ్యూహం నుండి బయటకి రావచ్చా, వస్తే ఎలాగ రావచ్చు, ఎలాగని చెప్తే కూడా ఈ మాయ వల్ల దానికి టైం దొరకట్లేదు మనకు. అదే ఈశ నిత్యముక్తుడు, నిత్యముక్త. ఈ సంసారంలో పడి ఆయన లేడు. మనకేమో చిన్న చిన్న రోల్, ఒక టీచర్గా ఉండొచ్చు, భార్యంగా ఉండొచ్చు, తల్లిగా ఉండొచ్చు, కొన్ని కొన్ని మాత్రమే. అదే ఆయనకి ఏం పని? డైరెక్షన్, డైరెక్టర్ అతను. మనమేమో అందరూ చిన్న చిన్న పాత్రలు మనకు, ఆయనేమో డైరెక్టర్. ఇవి అన్ని వేష కింద వచ్చే తేడాలు, డిఫరెన్సెస్. ఇది ఒకటి. తర్వాత ధీ, ఇంకొకటి ధీ బిద అన్నారు. ధీ, ధీ అంటే బుద్ధి. బుద్ధి అంటే ఇక్కడ ఒకటి జ్ఞానం అనొచ్చు. మనమందరూ అల్పజ్ఞానులు, ఆయన ఏమో సర్వజ్ఞ, సర్వజ్ఞాని, అన్నీ తెలుసు. ఇంకొకటి దృష్టికోణం. మనం ఏ దృష్టికోణం నుండి చూస్తున్నాము? నేను, నువ్వు, అతను, ఆమె, అది, మీరు, ఇవి అన్నీ భేదం ఉంది మనకు. ఈ భేదం వల్ల నిర్ధారం తప్పు తప్పుగా తీసుకుంటున్నాము. నాకైతే ఒక్క నియమ, వేరే వాళ్ళకైతే ఇంకొక నియమ, నా కూతురికైతే ఈ నియమ, నా కోడలకైతే వేరే నియమ. అవునా కదా? నా కుటుంబస్తులైతే ఒక్క నియమం, నేను రెడీగా ఉన్నాను, అడ్జస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అదే వేరే వాళ్ళైతే సిద్ధంగా ఉన్నామా? అది వేరే వాళ్ళు కదా. ఈ దృష్టికోణంలో నేను, నాది నిర్ధారం ఎలా తీసుకుంటాము? నేను, నాది అనే ఒక్క ఫౌండేషన్తో నిర్ధారం తీసుకుంటున్నాము. అదే పరమాత్ముడైతే భేదభావ లేదు, అందరూ ఒకడే. సమదర్శన. అదే హనుమంతుడితో ఒకసారి రాముడు అడుగుతాడంట, నేనంటే నీకు ఎవరు అని అడిగితే ఒక శ్లోకం చెప్తాడు హనుమంతుడు. దేహబుద్ధ్యతో దాసోహం, జీవబుద్ధ్యతో త్వదంశకః, ఆత్మబుద్ధ్యతో త్వమేవ అహం ఇతి మే నిశ్చితా మతిః. దేహబుద్ధ్యతో దాసోహం, దేహ దృష్టి, దేహబుద్ధి, నా దేహ నీ దేహాన్ని ఆ దృష్టికోణంతో చూస్తే నేను నీకు దాసుడు. అందుకే రామదాస అని పేరు. ఇది రెండు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇది ద్వైత, మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైత సిద్ధాంత. దేహ దృష్టితో ఈశ పరమాత్ముడు వేరు, నేను వేరు. రెండోది జీవబుద్ధ్యతో త్వదంశకః, ఈ జీవాత్మ బుద్ధితో చూస్తే నీ అంశం, పరమాత్మ అంటే పెద్దగా ఉన్నాడు, అందులో నేను ఒక చిన్న భాగం, ఒక అంశం. జీవాత్మ బుద్ధితో చూస్తే నేను ఒక అంశం, ఆత్మబుద్ధితో చూస్తే త్వమేవ అహం, నువ్వే నేను. రెండోది విశిష్టాద్వైత, జీవాత్మ బుద్ధితో చూస్తే నీ అంశమే నేను అంటే రామానుజాచార్యులు ప్రతిపాదించిన విశిష్టాద్వైత మత సిద్ధాంత.
ఆత్మబుద్ధితో చూస్తే త్వమేవ అహం, నువ్వే నేను, ఇంక వేరెవరూ కాదు. ఇది ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన, మన ఉపనిషత్తులో చెప్పే అహం బ్రహ్మాస్మి తత్వ ప్రతిపాదించే అద్వైత మత సిద్ధాంత ఇది. ఇది మే నిశ్చితామతి, నా బుద్ధికి ఇది దృఢంగా తెలుసు. దేహబుద్ధితో రామదాస, జీవబుద్ధితో నీ అంశ, ఆత్మబుద్ధితో నువ్వే నేను. జీవాత్మ ఈక్వల్స్ పరమాత్మ అని ఒక ఈక్వేషన్ పెట్టేస్తారు. దీనికి పేరు మహావాక్యం. ఉపనిషత్తులలో వస్తాయి అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఇవి అన్ని మహావాక్యాలు. మహావాక్యాలు అంటే జీవాత్మ పరమాత్మ సేమ్ అని ఎక్కడెక్కడ చెప్తున్నారో అలాంటి వాక్యానికి పేరు మహావాక్యం. అయితే ఇది ఇప్పుడు మహావాక్యమే మనకు. ఈక్వేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనము చూస్తాము 6 + 4 = 5 × 2. చూడటానికి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అక్కడేమో 5 ఉంది, 2 ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఇది ఎలా సేమ్ అవుతుంది? దీనికే పేరు ఈక్వేషన్. 10 = 10 అంటే ఈక్వేషన్ కాదు. 3 = 3 అంటే అది ఒక ఈక్వేషన్ కాదు. అందులో ఏముంది? ఇప్పుడు కనపడటానికి వేరేగా కనపడుతుంది. 6 + 4, ఇటు సైడు 5 × 2 కనపడటానికి వేరే వేరే నంబర్లు, వేరే వేరే ఆపరేషన్స్. ఇక్కడ ఒకటి ఎడిషన్, ఇంకొకటి మల్టిప్లికేషన్. కానీ అది చేసి చూస్తే ఓహో 6 + 4 అంటే 10, 10, అది కూడా 10. ఓహో ఇది ఒక ఈక్వేషన్ అవుతుంది ఇప్పుడు కదా. ఇప్పుడు నేను 10 = 10 అంటే ఇది ఒక ఈక్వేషన్ అని చెప్తే బుద్ధి లేదా జ్యోతి నీకు? 10 = 10 అంటే ఒక ఈక్వేషన్ అవుతుందా అది అని అడుగుతారు. ఇలాగిస్తే అది ఈక్వేషన్ అవుతుంది. ఎందుకంటే కనపడటానికి వేరేగా కనపడుతుంది, కానీ నిజంగా లోపల వెళ్ళి చూస్తే ఇవి రెండు కూడా సేమ్. దానికి ఈక్వేషన్ అంటాం కదా. అలాగే ఇక్కడ జీవాత్మ, ఇక్కడ ఈశ జీవయోహో వేషధీభిద సత్ స్వభావతో వస్తు కేవలం. సత్ అస్తిత్వ స్వభావంతో చూస్తే ఒక్కటే, కనపడటానికి వేరే 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 వేరేగా కనపడుతున్నాను, కానీ నిజంగా చూస్తే అందరూ కూడా ఎవరు? అందరూ కూడా ఆ చైతన్యమే. నేను కూడా చైతన్య, అందరు కూడా చైతన్య అంటే సేమ్ కదా. మరి ఏమి తేడా ఉంది? తేడా ఎక్కడ ఉంది? దేహంలో తేడా ఉంది, ధీలో తేడా ఉంది. దృష్టికోణాన్ని మనము మార్చుకోవాలి. అంటే మాధ్యమ, మీడియం. ఏ మీడియంతో పనిచేస్తుంది? ఈ చైతన్య దేహ, మనస్సు, బుద్ధి, ఇంద్రియాల్లో ఒక కాంప్లెక్స్ ఉంది. బిఎంఐ కాంప్లెక్స్ అంటారు స్వామి చిన్మయానంద మహారాజ్. మన ఈ దేహ, అందులో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి. ఇది ఒక కాంప్లెక్స్, బిఎంఐ కాంప్లెక్స్. దీని మీద ఆ చైతన్యం పనిచేస్తే దీనికి పేరు జీవాత్మ. అదే చైతన్యంలో ఏమీ తేడా లేదు. అదే చైతన్య ఈ పెద్ద మాయాని ఉంది కదా. ఇప్పుడు మాధ్యమ ఏంటి? అక్కడ మాయ. ఆ మాయ మీద పనిచేస్తే దానికి పేరు పరమాత్మ. చైతన్య అనేది మన దేహ, బుద్ధి, ఇంద్రియ అనే ఒక కాంప్లెక్స్ మీద పనిచేస్తే అది జీవాత్మ అని పేరు. అదే చైతన్య మాయ లేదా పెద్ద ప్రపంచమని అంటాం కదా, దానికి అండాండ అంటాము సంస్కృతంలో. దాని మీద పనిచేసినప్పుడు అది పరమాత్మ. ఈ దేహ, బుద్ధి దానికి పేరు పిండాండ. పిండాండం మీద చైతన్యం పనిచేస్తే దానికి పేరు
జీవాత్మ. అదే చైతన్యము అండాండ మీద పని చేస్తే దానికి పేరు పరమాత్మ. ఇప్పుడు జీవాత్మ ఈక్వల్స్ పరమాత్మ ఈక్వేషన్ మనకు సరిపోతుందా? ఎప్పుడు దేహంతో ఉంటే ఓహో నేను పరమాత్ముడు సేమ్ అని చెప్పలేము. నా దేహ పరమాత్ముడి దేహ సేమ్ కాదు. ఎన్నో డిఫరెన్సెస్ మనము చూశాము. నా దేహ ఇంతే ఉంది, ఆయన దేహ పెద్దంగా ఉంది. నేను అల్పశక్తి, ఆయన సర్వశక్తి. నేను అల్పజ్ఞ, ఆయన సర్వజ్ఞ. నేను పరతంత్ర, ఆయన స్వతంత్ర. నేను మాయాదాస, ఆయన మాయాప్రభు. నేను సంసారములో పడి ఉన్నాను, కర్మబంధనంలో పడి ఉన్నాను. ఆయనకి అవి ఏమి లేవు. నేను అనేది అనేక, ఆయన ఏక. నాలో ఎన్నో గుణదోషాలు ఉన్నాయి, ఆయనలో ఏమి గుణదోషాలు లేవు. ఇవి అన్నీ తేడా ఉన్నాయి. అయితే దేహ దృష్టితో జీవాత్మ పరమాత్మ సేమ్ అంటే తప్పు. ఈ ఆత్మబుద్ధితో ఉన్నటువంటి చైతన్య సేమ్ కదా. అక్కడ కూడా అదే చైతన్య, ఇక్కడ కూడా ఇదే చైతన్య. ఆ చైతన్య దృష్టితో చూస్తే జీవాత్మ ఈక్వల్స్ పరమాత్మ. నేనే పరమాత్మ. నేను అంటే ఎవరక్కడ? ఈ దేహ కాదు, అహంవృత్తి కాదు. నేను అంటే ఆ పరమ పూర్ణ సత్ చిత్ చైతన్య. అదే పరమ పూర్ణ సత్ చైతన్య పరమాత్మ. అయితే జీవాత్మ ఈక్వల్స్ పరమాత్మ ఈక్వేషన్ కరెక్ట్. ఒక రైట్ మనం పెట్టచ్చు. కానీ ఆ దృష్టికోణ ఎక్కడి నుండి చూస్తున్నాం మనము? నేను అంటే దేహమని. ఈ దృష్టి నుండి చూస్తే నేను అంటే పరమాత్మ కాదు. ఇది బాగా మళ్ళీ మళ్ళీ మనము చింతన చెయ్యాలి. ఎవరు నేను అంటే ఎవరు? కొంచెం కొంచెం ఒక్క స్టెప్ మనాన్ని చేయి పట్టుకొని మహర్షి గారు లోపల లోపల తీసుకువెళ్తున్నారు. ఏదో ఊరికే అయిందా ఒక సిలబస్ చదివినట్టు కాదు ఇది. మనం ఇప్పుడు శివానంద లహరి చదివితే కూడా ఒక భక్తితో నిండిపోతాము. కానీ మళ్ళీ మళ్ళీ లోపల వెళ్ళే ఒక్క మనసు రావట్లేదు. ఇది అలా కాదు. మనస్సుని ఫోర్స్ చేసి ఇది చూడు, ఇది నేర్చుకో, ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ శ్లోకంలో ఏం చెప్పారు మహర్షి గారు, ఓహో ఇంకా లోపల వెళ్ళి నేను తెలుసుకోవాలి. నేను ఏది కాదు అని తెలుసుకోవాలి. నేను ఏదని తెలుసుకోవడానికి ఏమి లేదు, అది తెలుసు లోపల. ఇది కాదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ తప్పు కల్పనలో పడి ఉన్నాము. అందుకే సుఖ దుఃఖాలు అన్నీ మనకు అనుభవించడానికి వస్తున్నాయి. అవి కాదు నేనంటే నిజంగా ఎవరు, ఇది తెలుసుకోవాలి. అంటే అరుణాచలేశ్వరుడి అనుగ్రహం కావాలి. భగవాన్ రమణ మహర్షి గారి అనుగ్రహం మనకు అందరికీ కావాలి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం
श्रीराम जय राम जय जय राम ओम 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति शांति शांतिः लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु।